మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో PACS ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డిల చిత్రపటాలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కల్వకోలను సురేందర్ రాజు, మాటేడు గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్లమాస మహేష్లు రైతులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంతోష్, నిరంజన్ రెడ్డి, సురేందర్ రాజు, మహంకాళి దేవేందర్ స్థానిక రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిని నెరవేర్చుకుంటూ ఉన్నారని, అందులో భాగంగానే రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ సన్న వడ్లకు క్వింటాల్కే 500 రూపాయల బోనస్ ను ఇస్తున్నందున ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలను చేసుకోవడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తూ రైతు సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పల్ల నరసింహారెడ్డి, లేగల అమృతరెడ్డి, కల్వకులను దినేష్ రాజు, మహంకాళి కరుణాకర్, మహంకాళి దేవేందర్, నాగరాజు, సునీల్, వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని అన్ని గ్రామాలలో కూడా కేంద్రాలు పెట్టించి దళారుల పాలు కాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా రైతుకే చెందేటట్టుగా చేసి 500 రూపాయల బోనస్ ఇస్తామని అప్పుడు చెప్పిండ్రు, ఇప్పుడు ఇస్తున్నారు. రైతుల కష్టం వారు గుర్తించే చేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా మధ్యలో ఎక్కడో దళారులకు అమ్మకుండా కేంద్రానికి తీసుకొస్తే సరైన గిట్టుబాటు ధర పడుతుంది. రైతు అహర్నిశలు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే దండగాని గుర్తించి తను చేసిండు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో మాట్లాడి ప్రతి గ్రామంలో కూడా దాదాపు ఇన్ని సెంటర్లు ఎప్పుడు లేవు. మన మండలంలో 27 సెంటర్లు PACS నుంచే ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, మిల్లర్లకు అమ్మకండి, ధాన్యాన్ని కేంద్రానికే తేండి. కేంద్రంలో ఏమన్నా అవకతవకలు జరిగితే కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి, గ్రామ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. వారు వాటిని కూడా గుర్తించి వారిని పిలిచి మందలించడం కూడా జరుగుతుంది. మన ప్రభుత్వం రైతుల మేలు కోసమే. నా పేరు మహంకాళి దేవేందర్, అది మాటేడు విలేజ్, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. మా ఊర్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు కొనుగోలు కేంద్రం నుండి మా వారం రోజుల క్రితం ఒడ్లు కొనుగోలు చేసి మిల్లర్లకు పంపడం జరిగింది. వారం రోజులకే ఎవరైతే ఒడ్లు కాంటా పెట్టిలో వారికి డబ్బులు పడడం జరిగింది. మన కింటాకు 2320 రూపాయలతో పాటు ప్రభుత్వం చెప్పినట్టు, రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కింటాకు 500 రూపాయల బోనస్ కూడా వీరు నిన్న పడడం జరిగింది. అట్లాంటి రైతులు అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే హామీలు ఇచ్చిరో ఆ హామీ లెక్క ప్రకారము ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మరి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మరియు ధన్యవాదాలు. ఎందుకంటే రైతుల్లో ఒక ఆలోచన ఉండే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయదా ఇచ్చిన హామీలు ఏమవుతాయో అనే ఆలోచన ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ ఇచ్చినటువంటి హామీలలో అన్నీ నెరవేర్చడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ ఈ మాటేడు గ్రామంలో ఉన్న రైతులు ఆనంద ఉత్సవంలో ఉన్నారు. ఎందుకోసం అంటే హామీ ఇచ్చారు కాబట్టి హామీ ప్రకారము మార్కెట్ రేట్ ఎంత ఉందో ఆ రేటుకు అదనంగా 500 రూపాయలు ప్రతి ఒక్క కింటాకు బోనస్ వేయడం జరిగింది. ఆ బోనస్ వేయడం వల్ల ఇక్కడ రైతుల్లో ఉత్సవం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలా చేయలేదు, మాటలు చెప్పేది కానీ ఓన్లీ మాటలకే మిగిలిపోయింది. ఇవాళ వాళ్ళు రోడ్డుకి ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం నాడు ఏం చెప్తుందనే ముచ్చట చెప్తారు. కానీ ఒక్కసారి ఇది శుభ పరిణామం. రైతులకు రైతు భరోసా రానందుకు నిరసన బాగా రైతులు ఆందోళనలో, ఆవేదనలో ఉండిరి. కానీ అంతకంటే ఎక్కువ ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర పోను ఒక కింటాకి 500 రూపాయలు బోనస్ పడుతున్నందున రైతులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఈరోజు మాటేడు గ్రామంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఈ ఆనంద ఉత్సవంలో రేవంత్ రెడ్డి గారిని మరొక రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు భరోసా ఒకటి వేయాలని రైతుల పక్షాన విజ్ఞప్తి. మొన్న ఒక 5 రోజుల కింద ఒడ్లు కాంట పెట్టడం జరిగింది. మొన్న 3 రోజుల కింద వడ్ల పైసలు పడ్డాయి మాకు.
మాకు నిన్న సాయంత్రం ఈ బోనస్ పైసలు కూడా మెసేజ్ రావడం జరిగింది. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. 2 బస్తాలు ఒడ్లు పెట్టిన 57,536 రూపాయలు పడ్డాయి. బోనస్ కూడా నిన్న పడ్డది రేవంత్ రెడ్డి గారికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది రైతు ప్రభుత్వం?